నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇండెంటేషన్. ఇండెంటేషన్. సో ఇండెంటేషన్ కాన్సెప్ట్ అనేది పైథాన్లో చాలా ఇంపార్టెంట్. సో ఇండెంటేషన్ ఈజ్ mainly used for the block of code. So if you want to write a block of code, then we use indentation in Python. సో ఇండెంటేషన్ అంటే మీనింగ్ వచ్చేసి జస్ట్ స్పేసెస్. సో మనం రాసే స్పేసెస్నే ఇండెంటేషన్ అంటాం. సో మీరు గిన అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సి++, జావా చూస్తే మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఒక ఫంక్షన్ కానివ్వండి, లూప్ కానివ్వండి, ఇఫ్ కండిషన్ కానివ్వండి రాయాలి అంటే మనం కర్లీ బ్రేసెస్ వాడతాం. అదే పైథాన్లో మనం బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలి అంటే మనం స్పేసెస్ వాడతాం. ఓకే, సో మనం స్పేసెస్ యూజ్ చేసుకొని అంటే ఇండెంటేషన్ వాడుకొని పైథాన్లో మనం బ్లాక్ ఆఫ్ కోడ్ని రాస్తాం. సో సేమ్ ఈ స్పేసెస్ని వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడ్ రీడబిలిటీకి, కోడ్ నీట్గా కనిపించడానికి స్పేసెస్ వాడుకుంటారు. బట్ పైథాన్లో మెయిన్గా దీన్ని బ్లాక్ ఆఫ్ కోడ్ వాడుకుంటాం. సో మనం బ్లాక్ ఆఫ్ కోడ్ పైథాన్లో మనం మెయిన్ దీని ఐ రిపీట్. సో పైథాన్లో మనం ఇండెంటేషన్ అనేది మెయిన్గా బ్లాక్ ఆఫ్ కోడ్కి వాడుకుంటాం. అంటే స్పేసెస్ యూజ్ చేసుకొని మనం బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం. అదే స్పేసెస్ మన కోడ్ రీడబిలిటీకి కూడా ఉపయోగపడతాయి. అంటే కోడ్ చూడటానికి నీట్గా ఉండటానికి కూడా మనకి స్పేసెస్ ఉపయోగపడతాయి. సో పైథాన్లో అయితే కోడ్ రీడబిలిటీకి బ్లాక్ ఆఫ్ కోడ్ కొడతాం. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే జస్ట్ కోడ్ రీడబిలిటీకి వాడతాం. సో మీరు ఎప్పుడైనా సరే బ్లాక్ ఆఫ్ కోడ్ అనొచ్చు లేదా గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయాలనుకున్నప్పుడు మనకి ఇండెంటేషన్ అనేది బాగా హెల్ప్ అయింది. సో ఇప్పుడు మీకు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూపిస్తాను చూడండి. సిలో అయితే మనం ఇది ఫంక్షన్ రాసాం కదా చూడండి, ఇదంతా కూడా ఒక ఫంక్షన్. సో మనకి ఈ ఫంక్షన్ లోపల మనకి కోడ్ ఉంది, ఇది బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్కి మనం కర్లీ బ్రేసెస్ వాడుకున్నాం. దాంతోపాటు మీరు కనుక ఇక్కడ గమనిస్తే 4 స్పేసెస్ ఉన్నాయి. సో ఇది కోడ్ రీడబిలిటీ, కోడ్ నీట్గా ఉండడం కోసం అని యూజ్ చేసుకున్నాం. సో మీరు కన్నా ఐడీస్ వాడుతుంటే డైరెక్ట్గా ఎంటర్ కొట్టగానే మీకు 4 స్పేసెస్ వస్తాయి. సో ఇది ఎందుకంటే మనకి కోడ్ రీడబిలిటీకి నీట్గా ఉండడం కోసం ఇచ్చుకుంటాం. ఈవెన్ 1 స్పేస్ అయినా ఇచ్చుకోవచ్చు, బట్ 4 స్పేసెస్ విల్ గివ్ బెటర్ రీడబిలిటీ. ఓకే, సో ఈవెన్ ఇక్కడ కూడా చూడండి మనకి 4 స్పేసెస్ వచ్చినాయి. సో దట్ కోడ్ అనేది నీట్గా రీడ్ చేయడానికి ఉపయోగపడుద్ది. అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్పేసెస్ని మెయిన్లీ మనం కోడ్ రీడబిలిటీకి, కోడ్ నీట్గా ఉండడానికి వాడుకుంటాం. బ్లాక్ ఆఫ్ కోడ్కి కర్లీ బ్రేసెస్ వాడుకుంటాం. అదే పైథాన్లో అయితే మనం స్పేసెస్ అనేవి బ్లాక్ ఆఫ్ కోడ్కి, దాంతోపాటు కోడ్ రీడబిలిటీకి వాడుకుంటాం. సో ఇప్పుడు పైథాన్లో ఎలా అనేది చూపిస్తాను చూడండి. సో మీకు సిలో ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 తీసుకున్నాం కదా, సేమ్ పైథాన్లో రాద్దాం. సో మనం సేమ్ ప్రోగ్రామ్ పైథాన్లో రాయడానికి లూప్స్ వాడుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు లూప్స్ అర్థం అవ్వకపోయినా నో ప్రాబ్లం, బట్ ఇండెంటేషన్ కాన్సెప్ట్ మాత్రం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను ఫర్ లూప్ వాడుతున్నా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 11. చూడండి ఇక్కడ కోలన్తో స్టార్ట్ చేస్తున్నా, కోలన్ ఎంటర్. సో మనకి పైథాన్లో ఈ కోలను స్పేసెస్ ఇండెంటేషన్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని రిప్రజెంట్ చేసిద్ది. సో మీరు ఎప్పుడైతే ఒక కాలన్ ఇస్తారో పైథాన్కి అర్థమైపోయింది. మీరు కాలన్ ఇచ్చి ఎంటర్ కొట్టంగానే దానికి అర్థమైపోయింది, ఓకే ఇతను బ్లాక్ ఆఫ్ కోడ్ రాయబోతున్నాడు అని దానికి అర్థమైపోయింది. అందుకే మనం ఎప్పుడైతే ఎంటర్ కొట్టామో ఆటోమేటిక్గా 4 స్పేసెస్ వచ్చినాయి. ఓకే,
సో ఇక్కడ మనం కావాల్సిన కోడ్ని రాసుకోవచ్చు. సో ఇది ఫర్ లూప్లో కోడ్. సో ఇక్కడ సింగిల్ లైన్ రాసుకోవచ్చు, మోర్ దాన్ వన్ లైన్ రాసుకోవచ్చు. సో ఇఫ్ ఐ వాంట్ టు రైట్, ఐ కెన్ ఆల్సో రైట్ వన్ మోర్ లైన్ ఇన్ ఫర్ లూప్. ఓకే, సో మీరు ఈ ఫర్ లూప్లో రాయాల్సిన కోడ్ అంతా రాసుకుంటూ ఉంటారు కదా. సో పైథాన్కి తెలియదు మీరు నెక్స్ట్ రాయబోయేది ఫర్ లూప్లోనో లేదా బయట రాయాలనే తెలియదు. సో మీరు ఆల్రెడీ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఎంటర్ అయ్యారు కాబట్టి ఓకే, అది బ్లాక్ ఆఫ్ కోడ్లోనే రాస్తున్నారు అనుకుంటుంది. సో మీరు ఎప్పుడైతే ఈ ఫర్ లూప్లో రాయాల్సిన కోడు అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అయిపోయింది అనుకోండి, సో మీరు అప్పుడు ఏం చేయాలంటే ఇండెంటేషన్ ఇవ్వాల్సిన పని లేదు. మీరు అవుట్ సైడ్ ద ఫర్ లూప్ రాయాలి అంటే ఆ ఇండెంటేషన్ నుంచి బ్యాక్ వచ్చి, అంటే సేమ్ ఇంతకుముందు ఎక్కడైతే ఫర్ లూప్ ఉందో ఆ సేమ్ ఇండెంటేషన్, ఆ స్పేసెస్ ఏం లేవు కదా, అక్కడికి వచ్చేసి మనం రాస్తాము. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్లాక్ ఆఫ్ కోడ్కి కాలను 4 స్పేసెస్ వాడతాము, దీన్నే ఇండెంటేషన్ అంటాం. మనం ఇండెంటేషను ఈ కాలను వాడుకొని మనం బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం. సో బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎన్ని లైన్స్ అయినా ఉండొచ్చు. ఓకే, సో మీకు ఎప్పుడైతే ఈ ఫర్ లూప్లో రాయాల్సిన కోడ్ అయిపోయిందో మీరు బ్యాక్ మళ్ళీ ఇంతకు ముందు ఉన్న స్టేట్కి రావాలి. సి విత్ ఇన్ దిస్ యూ హ్యావ్ 4 స్పేసెస్. ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ అండ్ రైట్ ద కోడ్ యూ హ్యావ్ టు ప్రెస్ బ్యాక్ అండ్ స్టార్ట్ రైటింగ్ యువర్ కోడ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో పైథాన్కి ఎలా అర్థమైంది? సో ఫస్ట్ ఇది రన్ చేసిద్ది, ఇది ట్రూ అయితే ఓకే ప్రింట్ చేసిద్ది, ఓకే స్పేసెస్ చూసుకుంది కదా. సో దీంట్లోనే నెక్స్ట్ ఇది ప్రింట్ చేసిద్ది. సో నెక్స్ట్ వెళ్ళి చూసుకుంటుంది, ఇక్కడ 4 స్పేసెస్ లేవు కదా. సో ఇది ఫర్ లూప్లో కోడ్ కాదు. ఫర్ లూప్లో కోడ్ అయితే మనకి 4 స్పేసెస్ ఉండే. సో దానికి అర్థమైపోయింది ఓన్లీ ఈ 2 లైన్సే ఫర్ లూప్ కోడ్ అని. మనం ఎప్పుడైతే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ తర్వాత మనం ఫస్ట్ అన్ఇండెంటెడ్ కోడ్ రాస్తామో సో అప్పుడు పైథాన్కి అర్థమైద్ది ఇది ఫర్ లూప్లో కోడ్ కాదని. సో ఇది మెయిన్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ ఇండెంటేషన్కి స్పేసెస్ అనేవి ఎన్నైనా ఇవ్వచ్చు. మీనింగ్ మినిమం ఒకటి ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఎన్నైనా ఇవ్వచ్చు. ఒక స్పేస్ అయినా ఇవ్వచ్చు, మీకు కావాలంటే 2 స్పేసెస్ అయినా ఇచ్చుకోవచ్చు. బట్ యాజ్ ఏ పైథాన్ కమ్యూనిటీ స్టాండర్డ్, యాజ్ ఏ పెప్పైట్ స్టాండర్డ్, పెప్పైట్ అనేది ఒకటి ఉంటుంది మనకి పైథాన్లో. ఇదేం చేసిద్దంటే ఇది పైథాన్ కోడ్కి కోడ్ స్టైల్లా ఉపయోగపడిద్ది. సో మీరు ఎప్పుడైతే పైథాన్ కోడింగ్ స్టాండర్డ్ని ఫాలో అవ్వట్లేదో అప్పుడు మనకి ఎర్రర్స్ చూపించిద్ది. అవి సింటాక్స్ ఎర్రర్స్ కాదు, జస్ట్ వార్నింగ్స్. చూడండి, ఇండెంటేషన్ ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4. సో ఆల్వేస్ ఇండెంటేషన్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 4. సో యూ షుడ్ గివ్ minimum 4. Okay, because again it goes beyond that. Okay, if you are writing the nested it will go beyond that. So at least it is a multiple of 4. Always it is a multiple of 4. సో మనం కావాలంటే రాసుకోవచ్చు కానీ ఒకటి ఇచ్చి 2 ఇచ్చి 3 ఇచ్చి, బట్ యాజ్ ఏ స్టాండర్డ్ యూ ఆల్వేస్ ప్రిఫర్ టు గివ్ 4 స్పేసెస్. ఓకే, దిస్ ఈజ్ స్టాండర్డ్, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇండెంటేషన్ అనేది కన్సిస్టెంట్గా ఉండాలి. సపోజ్ మీరు ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చి ఇక్కడ 2 స్పేసెస్ ఇచ్చారనుకోండి, వర్క్ అవ్వదు, యూ గెట్ అన్ ఎర్రర్. సో ఇండెంటేషన్ ఎర్రర్, అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంట్. సో మీరు సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఇండెంటేషన్ అనేది కన్సిస్టెంట్గా ఉండాలి. సో మీరు ఒక స్పేస్ ఇస్తానంటే ఫైన్, అన్నిటికీ ఒకే స్పేస్ ఇవ్వండి. ఓకే, 2 స్పేసెస్ ఇస్తాననుకుంటే అన్నిటికీ 2 స్పేసెస్ ఇచ్చుకోండి, బట్ కన్సిస్టెంట్గా ఉండాలి, లేకపోతే మీకు ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఓకే, మీరు 4 ఇవ్వకపోతే ప్రాబ్లం ఏం లేదు, సింటాక్స్ ఎర్రర్స్ రావు, కానీ కోడింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక ఎర్రర్ వస్తుంది. సో ఆల్వేస్ ఇట్ ఈస్ ప్రిఫర్ టు గివ్ 4 స్పేసెస్. సో మీకు డిఫాల్ట్గా ఏడ 4 స్పేసెసే ఇచ్చిద్ది. ఇది ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇవి బేసిక్ రూల్స్ ఇండెంటేషన్కి. ఓకే, సో ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను చూడండి. సో మనకి కోడ్ రన్ అయింది. సో మనకి
ఈ కాలను స్పేసెస్ బ్లాక్ ఆఫ్ కోడ్కి వాడుకుంటాం. సో నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఓన్లీ ఫర్ లూప్ అయినా, సో మీరు ఇఫ్ కండిషన్కి మీరు రాయాల్సిన, సపోజ్ ఐ విల్ టేక్ వన్ వేరియబుల్ a ఈక్వల్ టు 5 ఇఫ్ a ఈక్వల్ టు 5. సో ఇక్కడ కూడా మీరు బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలి. సో ఓకే, సో అక్కడ కూడా మీకు ఇండెంటేషన్ అనేది హెల్ప్ అయింది. సో ఈ ఇండెంటేషన్ అనేది ఎక్కడ వాడుకుంటాం? ఇఫ్ కండిషన్స్లో. దాంతోపాటు ఫంక్షన్ డెఫినేషన్ రాయాలన్నా కానీ హెల్ప్ అయింది. సో ఎక్కడైతే మీకు బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుందో అక్కడ మనం ఈ ఇండెంటేషన్ అనేది హెల్ప్ అయింది. ఓకే, సో ఈవెన్ క్లాస్ క్రియేట్ చేయడానికైనా సో మీకు ఇండెంటేషన్ అనేది హెల్ప్ అయింది. ఓకే, చూశారు కదా. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో మనం ఇండెంటేషన్ అనేది పైథాన్లో ఎక్కువగా వాడతాం. ఎందుకంటే మీరు ప్రతిసారి బ్లాక్ ఆఫ్ కోడ్ రాసే ప్రతిసారి కూడా మీకు ఇండెంటేషన్ అనేది బాగా హెల్ప్ అయింది. సో దీంతో పాటు మీకు చూపిస్తాను ఇంకో పాయింట్. ఇప్పుడు మీరు ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ రాయాలనుకున్నారు, అంటే నెస్టెడ్ ఫర్ లూప్ రాయాలనుకున్నారు. అప్పుడు ఏం చేస్తారు? ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 1, 11. చూడండి, ఇక్కడ ఎంటర్ కొడతాను, ఇక్కడ ప్రింట్ జే అని రాస్తాను ప్రస్తుతానికి. చూడండి, మనకి ఫస్ట్ బ్లాక్లో 4 స్పేసెస్ ఉంటాయి. అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఇంకొక నెస్టెడ్ ఫర్ రాసినప్పుడు ఈ 4 స్పేసెస్ 8 స్పేసెస్ వస్తాయి. ఓకే, 4 మల్టిపులే వస్తుంది కదా ఇందాక మీకు చెప్పినట్టు. సో ఇండెంటేషన్ అనేది యాజ్ ఎ స్టాండర్డ్ ఇట్ షుడ్ బి ఎ మల్టిపుల్ ఆఫ్ 4. సో ఫస్ట్ దానికి 4 స్పేసెస్ వస్తాయి, నెక్స్ట్ దానికి 8 వస్తాయి. ఇక్కడ 4, అంతకుముందు ఆల్రెడీ ఉన్నదానికి 4. ఓకే, సో ఒకవేళ మీరు ఎలా రాస్తే ఈ కోడ్ వచ్చేసి ఈ ఫర్లోకి వచ్చింది, దీంట్లోకి రాదు. ఓకే, సో మీకు ఫర్ రాసినప్పుడు అట్లీస్ట్ ఒక లైన్ ఆఫ్ కోడ్ అన్నా ఉండాలి మినిమం, అదర్వైజ్ యూ గెట్ ఎన్ ఎర్రర్. ఓకే, సో నెక్స్ట్ మీకు కావాలనుకుంటే దీని లోపల ఇంకొక ఫర్ లూప్ పెట్టుకున్నారు అనుకోండి, ఇది నెస్టెడ్లో నెస్టెడ్. ఓకే, సో ప్రింట్ కే అని రాస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 స్పేసెస్, మళ్ళీ ఇక్కడ 4, మళ్ళీ ఇక్కడ 12 ఉంటాయి. సో ఇలా నెస్టింగ్కి వెళ్ళే కొన్ని మీకు స్పేసెస్ వస్తుంటాయి. సో మీకు ఏంటంటే కోడ్ చూడటానికి నీట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇండెంటేషన్ ఇచ్చినప్పుడు రీడబిలిటీ బాగుంటుంది, దాంతోపాటు బ్లాక్ ఆఫ్ కోడ్కి మనం వాడుకుంటాం. సో ఇది ఇండెంటేషన్ గురించి పైథాన్లో. సో దాంతోపాటు ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. పైథాన్లో మనకి ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఇండెంటేషన్ వాడము. సో బై మిస్టేక్ మీరు ఇండెంటేషన్ ఇస్తే ఎర్రర్ వస్తుంది, ఇండెంటేషన్ ఎర్రర్. ఫస్ట్ లైన్లో మీరు ఇండెంటేషన్ ఇవ్వాల్సిన అవసరమే రాదు, రాస్తే ఎర్రర్ వస్తుంది. ఓకే, ఒకవేళ రాసిన మీరేం రాస్తారు? ఫస్ట్ క్లాస్తో స్టార్ట్ చేస్తారు. క్లాస్ అయితే క్లాస్ శాంపిల్, ఓకే, సంథింగ్ a ఈక్వల్ టు 5 అని రాస్తారు. లేదా డెఫినేషన్ అయితే ఫంక్షన్ అయితే డెఫ్ శాంపిల్ అని స్టార్ట్ చేసి దీని తర్వాత ఇండెంటేషన్ స్టార్ట్ అయింది. సో మీకు ఎట్ ఎనీ కేస్ యూ డోంట్ గెట్ టు రైట్ ది ఇండెంటేషన్ ఇన్ ద ఫస్ట్ లైన్ ఇట్ సెల్ఫ్. అట్లీస్ట్ you may start writing in the second line only. First you have to write that for loop or if condition, then the function or class, then in the second line only we write the indentation. ఇదొకటి ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో దాంతోపాటు మనకి రియల్ టైంలో ఏం జరుగుతుంటుందంటే కొన్నిసార్లు ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ అనేది రెడీగా ఉండదు, డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఉండదు, ఓన్లీ స్కెలెటనే రాయాలనుకున్నారు, అంటే జస్ట్ ఆ ఫంక్షన్ నేమ్ ఇచ్చి వదిలేద్దాం అనుకున్నారు. ఇలా వదిలేస్తే మీకు కుదరదు కదా, వర్క్ అవ్వదు. సో మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇలాంటి కేసెస్లో మనం పాస్ కీవర్డ్ని వాడుకోవచ్చు. ఎప్పుడైనా మీరు ఎంటీ బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలనుకున్నప్పుడు పాస్ కీవర్డ్ బాగా హెల్ప్ అయ్యింది. సో దీని మీనింగ్ ఏంటంటే, సో currently you don't have the implementation ready, you may do later point of time. సో దీంట్లో రాయాల్సిన కోడ్ you may implement later point of time, అంటే తర్వాత రాస్తారని
చెప్పడానికి పాస్ కీవర్డ్ వాడుకోవచ్చు. సో ఇది మెయిన్ యూజ్. ఎప్పుడైనా ఎంటీ బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలనుకున్నప్పుడు పాస్ కీవర్డ్ ఉపయోగపడేది. సో తర్వాత బ్రాంచింగ్లో వచ్చింది. ఎనీవే నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కంట్రోల్ స్టేట్మెంట్స్. సో మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎందుకు రాస్తామంటే టు కంట్రోల్ ది ఫ్లో ఆఫ్ program execution based on conditions. So control statements are used to control the flow of program execution based on conditions. ఇది ఇంపార్టెంట్. సో మనకి ప్రోగ్రామింగ్లో ఎప్పుడైతే when we encounter control statements in program, the control will be transferred from one part of the program to the another part of the program based on the condition. సో మనకి ఎప్పుడైతే ప్రోగ్రాంలో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎన్కౌంటర్ అవుతాయో అప్పుడు కంట్రోల్ ఒక పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ నుంచి ఇంకొక పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ అయింది బేస్డ్ ఆన్ ది కండిషన్స్. సో ఇది థియరీ పార్ట్. ఎనీవే విల్ సీ హౌ ది కంట్రోల్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ వెన్ వి యాక్చువల్లీ రైట్ ది కంట్రోల్ స్టేట్మెంట్స్ ప్రోగ్రామ్స్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పటి వరకు చూస్తే సీక్వెన్షియల్ స్టేట్మెంట్సే రాసాం. సో మనం ఎక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని కంట్రోల్ చేయలేదు. అంటే ఒక కండిషన్ ప్రకారం కానీ దేనన్నా రిపీటెడ్గా కండిషన్ రాసి రిపీటెడ్గా లూప్ చేయడం కానీ ఏం చేయలేదు. జస్ట్ మనం సింపుల్ స్టేట్మెంట్స్ రాసాం. అవి 1 by 1 సీక్వెన్షియల్గా వన్ ఆఫ్టర్ అదరు లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో మనం ఎక్కడా ప్రోగ్రామ్ని కంట్రోల్ చేయలేదు. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్కి కంట్రోల్ స్టేట్మెంట్స్కి డిఫరెన్స్ ఏందో ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో చూద్దాము. దాని తర్వాత మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. చూడండి, మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అపార్ట్మెంట్లో ఉంటున్నారు. అపార్ట్మెంట్లో మనకి కార్ క్లీన్ చేయడానికి ఒక 4 మెంబర్స్ ఉన్నారు. సో మీరు మీ కార్ని క్లీన్ చేయడానికి ఆ పర్సన్ని చూజ్ చేసుకోవచ్చు. ఎవరినైతే చూజ్ చేసుకుంటారో వాళ్ళు వచ్చి మీ కార్ని క్లీన్ చేస్తారు. కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిందని చెప్తారు. సో ఇప్పుడు మనం ఇది సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్గా అయితే ఎలా చేస్తాము? సో ఫస్ట్ మీ కార్ క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఎవరినైతే క్లీన్ చేయమంటున్నారో వాళ్ళ నేమ్ ఎంటర్ చేస్తారు. సో దాని తర్వాత ఆ పర్సన్ క్లీన్ చేస్తాడని మెసేజ్ వచ్చింది. తర్వాత క్లీనింగ్ స్టార్టెడ్ అని వచ్చింది. తర్వాత క్లీనింగ్ ఇన్ ప్రోగ్రెస్. ఎప్పుడైతే మన క్లీనింగ్ కంప్లీట్ అయ్యిద్దో అప్పుడు క్లీనింగ్ కంప్లీట్ అని వచ్చింది. సో ఇది రన్ చేస్తున్నాను. ఇక్కడ సీక్వెన్షియల్గా నేను పర్సన్ నేమ్ అనిల్ ఇస్తున్నాను. చూడండి, అనిల్ విల్ క్లీన్ ద కార్ క్లీనింగ్ స్టార్టెడ్, కార్ క్లీనింగ్ ఇన్ ప్రోగ్రెస్, కంప్లీటెడ్. సో ఇక్కడ మనకి ఎక్కడ కంట్రోల్ అనేది ఒక లైన్ నుంచి వేరే లైన్కి వేరే పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సీక్వెన్షియల్గా లైన్ బై లైన్ అన్ని ఎగ్జిక్యూట్ అయింది. సో దీన్నే సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. దీన్నే సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటాం. ఇప్పటి వరకు మనం రాసినవన్నీ ఇలానే ఉన్నాయి. ఫైన్. చూడండి, ఇప్పుడు మీ కారు ఈరోజు బయటికి తీయలేదు. తీయపోతే క్లీన్గానే ఉంది కదా.
క్లీన్గా ఉంటే క్లీన్ చేయాల్సిన మళ్ళీ అవసరమే ఉంది. అన్నెసరీగా టైము, ఎఫర్టు, ఎనర్జీ వేస్ట్ కదా. సో దీనికి మనం ఏం చేస్తామంటే ఓనర్ని అడుగుదాం, మీ కారు క్లీన్గా ఉందా లేదా అని. కారు క్లీన్గా ఉందనుకోండి, ఫైన్, క్లీన్ చేయాల్సిన పని లేదు, లేకపోతే క్లీన్ చేద్దాం. సో దానివల్ల మనకి టైము, ఎఫర్టు, మనీ అన్నీ సేవ్ అవుతాయి. సో ఇలాంటి కేసెస్లో మనకి కండిషన్ వాడుకోవటం వల్ల మీరు కావాల్సిన సెట్ ఆఫ్ లైన్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, లేదా ఒక సెట్ ఆఫ్ యాక్షన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. దీనివల్ల మనకి ఏమైందంటే టైం సేవ్ అయింది. ప్రతిసారి బ్లైండ్గా అన్ని పనులు చేసే బదులు, సో మనం ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ కండిషన్ వీ డూ ద థింగ్ సో దట్ వీ సేవ్ ద మనీ, సమ్ టైమ్స్ వీ సేవ్ ద లైఫ్స్ ఆల్సో. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ది కాంటెక్స్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, సేమ్ ప్రోగ్రామ్ని నేను కంట్రోల్ స్టేట్మెంట్స్లోకి మారుస్తున్నా. ఏం చేస్తున్నాం, సో ఫస్ట్ మనం కారు క్లీన్ చేయకముందే ఫస్ట్ అది క్లీన్గా ఉందా లేదో అడుగుదాం. ఎవరిని అడుగుదాం, ఓనర్నే అడుగుదాం. ఓకే, సో దానికి కార్ క్లీనింగ్ స్టేటస్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం యూజర్ని ఇన్పుట్ అడగవచ్చు, ఏమని, ఎంటర్ ఎస్ ఇఫ్ కార్ ఈస్ ఇన్ క్లీన్డ్ స్టేట్, నో అదర్వైజ్. సో మనం ఓనర్ని అడుగుదాం, మీ కారు క్లీన్గా ఉందా లేదని. క్లీన్గా ఉన్నా క్లీన్గా లేదని చెప్తే ఫైన్, మనం క్లీన్ చేయాలి, అది ఓనర్ ఇష్టం, మనకు డబ్బులు పే చేస్తున్నాడు కదా. ఆయన క్లీన్గానే ఉంది, అవసరం లేదనుకుంటే వీ డోంట్ క్లీన్, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక కండిషన్ పెట్టుకుంటాం. ఇప్పుడు యూజర్ ఇన్పుట్ ఎంటర్ చేస్తాడుగా, ఎస్ ఆ నో. సో అది ఎనీవే స్ట్రింగ్ ఫార్మాట్, దాన్ని ఈ వేరియబుల్లోకి స్టోర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక కండిషన్ రాసుకుంటాం, ఇఫ్ కార్ క్లీనింగ్ స్టేటస్ ఈక్వల్ టు నో. సో మీ కార్ అనేది క్లీన్గా లేకపోతేనే నేనేం చేయాలి, ఎవరు క్లీన్ చేస్తారో వాళ్ళని చూజ్ చేసుకోవాలి, ఆ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మొత్తం క్లీన్ చేస్తారు. లేకపోతే పని లేదు కదా, నేను ఇంకో స్టేట్మెంట్ రాస్తా, క్లీన్గా లేకపోతే ఇది, క్లీన్గా ఉంటే పని లేదు కదా. సో దట్ టైమ్ ఐ విల్ సే ప్రింట్ యువర్ కార్ ఈజ్ ఆల్రెడీ ఇన్ క్లీన్డ్ స్టేట్. ఓకే, సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తున్నా, ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. చూడండి ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా. సో ఈ సీక్వెన్షియల్ని కామెంట్ చేస్తున్నా. సో మనకి కార్ క్లీన్గా ఉందనుకోండి, ఎస్ అని ఇవ్వండి. ఓకే, యువర్ కార్ ఈస్ ఆల్రెడీ ఇన్ క్లీన్ స్టేట్, దెన్ ప్రోగ్రామ్ ఎండ్ అయింది. ఓకే, మనం క్లీన్ చేయాల్సిన పని లేదు. అదే గన మీ కారు క్లీన్గా లేదనుకోండి, ఐ విల్ గివ్ నో. సో నౌ యూ సీ ఇట్ ఈస్ ఆస్కింగ్, ఓనర్ ఏం చెప్పాడు, నా కారు క్లీన్గా లేదురా, నువ్వు క్లీన్ చేయమని. ఎవరు పర్సన్ ఎంటర్ చేయాలో ఓనర్ ఇష్టం. ఓనర్ సునీల్ అనే పర్సన్ నేమ్ ఎంటర్ చేశాడు. సో ఇప్పుడు సునీల్ విల్ క్లీన్ ద కార్, దెన్ ఇట్ విల్ స్టార్ట్ ద ప్రాసెస్, ఇన్ ప్రోగ్రెస్, కంప్లీటెడ్. సో దీనివల్ల ఏమవుతుంది మనకి, ఎప్పుడైతే రియల్ టైంలో మనం కండిషన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకి టైం సేవ్ అయ్యిద్ది, ఎఫర్టు, ఎనర్జీ అన్నీ కూడా సేవ్ అవుతాయి, రైట్. ఫైన్, ఇది ఫైన్. మీ అపార్ట్మెంట్లో మీ కారే క్లీన్ చేస్తాడా, చాలా మంది ఉంటాయి కదా, చాలా మెంబర్స్ ఉన్నారు కదా. సో ఇప్పుడు అపార్ట్మెంట్లో అన్ని కార్లు క్లీన్ చేయాలంటే, సపోజ్ నాకు 10 కార్లు ఉన్నాయి అనుకోండి, సో 10 సార్లు ఈ కోడ్ని రిపీట్ చేయాలా, అంతే కదా. ఈ 10 సార్లు ఈ కోడ్ మొత్తాన్ని కాపీ పేస్ట్ చేస్తే సేమ్ అదే ప్రాసెస్ 10 కార్లకి రిపీట్ అయింది. సో మనం అలా చేయాల్సిన పని లేదు. సో దానికి లూప్స్ ఆడుకోవచ్చు. మీరు ఎప్పుడైతే రియల్ టైంలో సేమ్ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేయాలనుకున్నప్పుడు లూప్స్ ఆడుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, అపార్ట్మెంట్లో ఎన్ని కార్లు ఉన్నాయో ఆ వర్క్ చేసే వాళ్ళని అడుగుతాం. సో నెంబర్ ఆఫ్ కార్స్ ఇన్ అపార్ట్మెంట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం.
తీసుకొని అడుగుదాం ఆన్లైన్ ఇన్పుట్. హౌ మెనీ కార్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది అపార్ట్మెంట్. సో అడిగిన తర్వాత ఇవి నెంబర్ ఆఫ్ కార్స్ కదా. సో మనకి మనం ఇంటీజర్ ఇచ్చిన ఇన్పుట్ ఫంక్షన్ స్ట్రింగ్లో కన్వర్ట్ చేసేది. నేను బ్యాక్ మళ్ళీ ఇంట్లోకి కన్వర్ట్ చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కార్స్ని బట్టి ప్రాసెస్ రిపీట్ అయింది. సో మనం ఏం చేస్తామంటే వైల్ లూప్ రాసుకుంటాం. సో నేను ఇనిషియలైజేషన్ అనేది 1తో స్టార్ట్ చేస్తా, అంటే ఫస్ట్ కార్ నుంచి స్టార్ట్ చేసుకుంటా. ఓకే. వైల్ I less than or equal to నెంబర్ ఆఫ్ కార్స్. సో మనకి ఎన్ని కార్లు ఉంటే అన్ని సార్లు ఈ ప్రాసెస్ రిపీట్ అవ్వాలి. ఓకే. సో మనకి ప్రతిసారి ఆ i అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి, అదర్వైజ్ ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళిద్ది. సో మీకు ఇక్కడ వైల్ ఎలా రాస్తున్నాను, ఇఫ్ ఎలా రాస్తున్నాను అని అర్థం కాకపోతే నో వరీస్, బట్ కాన్సెప్ట్ను మాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ రన్ చేస్తున్నా. సో నేను అపార్ట్మెంట్లో ఎన్ని కార్లు ఉన్నాయో ఇస్తున్నా, 2 కార్స్ ఉన్నాయి. సో ఎంటర్ ఎస్ ఇఫ్ కార్ ఈజ్ ఇన్ క్లీన్ స్టేట్. ఏ కార్ క్లీన్ స్టేట్లో ఉందో అర్థం కావట్లేదు కదా. సరే ఎంటర్ చేద్దాం ప్రస్తుతానికి. సో ఎస్ అని ఇస్తున్నా. కార్ ఈజ్ ఆల్రెడీ ఇన్ క్లీన్ స్టేట్. నో అని ఇచ్చాను అనుకోండి. ఓకే. పర్సన్ నేమ్ అడుగుతుంది. ఈసారి సచిన్ అని ఇస్తున్నా. సో ఇతను క్లీన్ చేస్తాడు, అయిపోయింది. ఎందుకంటే మనం 2 కార్లే ఉన్నాయని చెప్పాం. సో బట్ ప్రతిసారి కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. ఏం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఏ కార్ క్లీన్ చేస్తున్నాం అనేది అర్థం అవట్లా. సో దానికి మనం ఏం చేయొచ్చు అంటే ఐ అనేది ప్రతిసారి ఏ కార్ని పాయింట్ చేసేది కదా. ఫస్ట్ 1 తర్వాత 2 ఉంటుంది కదా. సో మనం వాడుకోవచ్చు దాన్ని. సో మనకి ఎఫ్ స్ట్రింగ్ అని ఉంటుంది, ఇది స్ట్రింగ్ ఫార్మాటింగ్కి వాడుకుంటాము, తర్వాత ఎనీవే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇది నేను రాసేస్తున్నాను, మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో ఫస్ట్ అపార్ట్మెంట్లో ఎన్ని కార్లు ఉన్నాయో అడుగుతుంది. నేను 3 కార్స్ ఉన్నాయి అంటున్నా. ఎంటర్ ఎస్ ఇఫ్ కార్ 1 ఈజ్ ఇన్ క్లీన్ స్టేట్, నో అదర్వైజ్. సో నేనేం చేస్తున్నానంటే ఎస్ అని ఎంటర్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకు క్లియర్గా ఇచ్చింది యువర్ కార్ ఈజ్ ఆల్రెడీ. ఇక్కడ వచ్చింది, నేను బై మిస్టేక్గా రాసా. ఇక్కడ చూడండి, ఇది రాంగ్. నేను ఇవ్వాల్సింది కార్ దగ్గర. సో ఆ స్ట్రింగ్ ఫంక్షన్ ఇక్కడ ఇచ్చాక యువర్ కార్ అని వస్తుంది. సో అది ప్రాబ్లం. సో నేను ఫిక్స్ చేశాను, మళ్ళీ రీరన్ చేస్తున్నాను. సో అందుకని ఇందాక మనం కన్ఫ్యూజ్ అయ్యాం. సో ఇప్పుడు చూడండి క్లియర్గా. సో నేను హౌ మెనీ కార్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది అపార్ట్మెంట్ 3 అని ఇస్తున్నా. ఎంటర్ ఎస్ ఇఫ్ కార్ 1 ఈజ్ ఇన్ క్లీన్ స్టేట్, అదర్వైజ్ నో. సో నేను క్లీన్గా ఉందని ఇస్తున్నా. సో నీకు యువర్ కార్ 1 ఈజ్ ఆల్రెడీ ఇన్ క్లీన్ స్టేట్ అని వచ్చింది. ఓకే. క్లీన్గా ఉంటే క్లీన్గా ఉందని వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కార్కి అడుగుతుంది. సో నో అని ఇస్తాను. నో అని ఇచ్చినప్పుడే మనకి పర్సన్ నేమ్ ఎంటర్ చేయాలి. సో ఈసారి ద్రవిడ్ అని ఎంటర్ చేస్తున్నాం. సో ఇతను కార్ని క్లీన్ చేస్తాడు. చూడండి, కార్ 2 క్లీనింగ్ స్టార్టెడ్, ఇన్ ప్రోగ్రెస్, కంప్లీటెడ్, క్లియర్గా ఉంది. నెక్స్ట్ మనకి ఎంటర్ ఎస్ ఇఫ్ కార్ 3 ఈజ్ ఇన్ క్లీన్ స్టేట్. నో అని ఇచ్చాను అనుకోండి. సో మళ్ళీ పర్సన్ నేమ్ అని ఇచ్చింది, అడిగిద్ది. సో మనం సచిన్ ఇస్తున్నాం. సో మళ్ళీ ఈ ప్రాసెస్ రిపీట్ అయింది. సో ఇలా మనం ఏం చేస్తున్నాము, అపార్ట్మెంట్లో ఉన్న అన్ని కార్లు కూడా నీట్గా మనం లూప్స్ వాడుకుంటే ఈజీగా సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోగలుగుతున్నాం. చూడండి, మనం గిన ఈ కండిషన్ రాయకుండా ఉంటే మనం 10 కార్స్ క్లీన్ చేయాలి లేదా 100 కార్స్ క్లీన్ చేయాలనుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక 50 కార్స్ ఆల్రెడీ క్లీన్గా ఉంటే అన్నెసరీగా మనం ఎవ్రీడే ఒక కార్కి 20 మినిట్స్ పట్టిద్ది. 50 కార్స్కి ఆల్మోస్ట్ మనం చాలా టైం వేస్ట్ చేస్తున్నట్టు కదా. సో దీంతో పాటు మనకి టైము, ఎఫర్ట్, మనీ కూడా వేస్ట్ అయ్యింది. ఆ పర్సన్ వేరే పని చేసుకుంటాడు కదా. సో అది యూజ్. సో మీరు కండిషన్లు వాడుకోవటం వల్ల రియల్ టైంలో మీకు ఎలా హెల్ప్ అయింది. దాంతోపాటు మీరు లూప్స్ వాడుకోవటం వల్ల సేమ్ కోడ్ రిపీటెడ్గా రాయకుండా సో మనం లూప్ వాడుకొని సేమ్ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేయొచ్చు. సో మీకు కోడ్ రిపిటేషన్ ఉండదు, దాంతోపాటు టైము, ఎనర్జీ, మనీ కూడా సేవ్ అవుతాయి. చూడండి, మనం సీక్వెన్షియల్గా రాస్తే అన్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతాయి, చూడటానికి బాగుంది. కానీ బట్ కార్ క్లీన్గా ఉన్నప్పుడు ఉన్నా లేకపోయినా ప్రతిసారి క్లీన్ చేస్తున్నారు, అది ప్రాబ్లమే కదా, అన్నీ వేస్ట్ అవుతాయి. సో ఇది రియల్ టైంలో యూజు.
ఒకటేమో మీకు సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్కి కంట్రోల్ స్టేట్మెంట్స్కి తేడా చూపించాను. దాంతోపాటు కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి రియల్ టైంలో ఎలా హెల్ప్ అవుతాయి అనేవి కూడా చూపించాను. సో మీకు ఇందాక చెప్పా కదా, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ యూనో యూస్ టు కంట్రోల్ ది ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది. దాంతోపాటు కంట్రోల్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ నుంచి ఇంకో పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ట్రాన్స్ఫర్ అయిద్దని. సో మనం ఎప్పుడైతే చూడండి క్లియర్గా, ఓకే, నేను ఎప్పుడైతే ఈ కండిషన్కి వచ్చిందో నో ఇచ్చారనుకోండి ఇక్కడికి వచ్చింది, ఎస్ ఇస్తే ఇక్కడికి వెళ్ళింది. సో మనకేమవుతుంది, మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ వాడినప్పుడు మీ ప్రోగ్రామ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ నుంచి ఇంకొక పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి ట్రాన్స్ఫర్ అయింది బేస్డ్ ఆన్ ది కండిషన్. అది దీని మీనింగ్. సో ఇక్కడ నో అని ఇస్తేనేమో ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది, ఎస్ అని ఇస్తేనేమో ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఈవెన్ మీరు లూప్లో కూడా ట్రూ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, లేకపోతే ఇక్కడికి వచ్చింది. సో ఇది సీక్వెన్షియల్కి కంట్రోల్కి డిఫరెన్స్. సో దాంతోపాటు మీకు కంట్రోల్ స్టేట్మెంట్స్ యొక్క యూజ్ కూడా చెప్పాను, అంటే ఇఫ్ కండిషన్స్ లూప్స్ గురించి. సి దీంతో పాటు మీకు కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను వినండి. సి లెట్సే జనరల్గా పీపుల్ ఏం చేస్తుంటారు, ఆన్లైన్లో మిల్క్కి ఆర్డర్ పెడతారు. ప్రతిరోజు ఆ ఆర్డర్లో మిల్క్ వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ యూజ్ చేసుకోకపోతే ఉంటాయి కదా మిల్క్, మీరు కంటిన్యూస్గా ఆర్డర్ పెడుతుంటే ఏమైద్ది, మిల్క్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అవి ఎక్కువగా వాడలేదంటే మనకి అనవసరంగా మిల్క్ అనేది ఎక్స్పైర్ అవుతాయి, దానివల్ల మనీ కూడా వేస్ట్ అవుతాయి. సో బ్లైండ్గా మీరు ప్రతిరోజు ఆర్డర్ పెట్టుకోకుండా మీరు ఒక కండిషన్ పెట్టుకున్నారనుకోండి, ఇఫ్ మిల్క్ ఈజ్ అవైలబుల్ దెన్ నో నీడ్ టు ఆర్డర్. ఆల్రెడీ మీ ఇంట్లో మిల్క్ ఉంటే ఆర్డర్ చేయాల్సిన పని లేదు. ఆ రోజు ఉన్న ఆర్డర్ని క్యాన్సిల్ చేయమని కూడా మనం ఒక కండిషన్ ఫామ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి రియల్ టైంలో బాగా హెల్ప్ అవుతాయి. సో దాంతోపాటు మనం మూవీకి వెళ్తాం. మూవీకి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మొత్తం వెళ్తే మనకిన ఫ్యామిలీలో 2 ఇయర్స్ వాళ్ళు 4 ఇయర్స్ వాళ్ళు ఇలా ఉన్నారనుకోండి. సో మనం చిన్నపిల్లలే కానీ టికెట్స్ తీసుకోము. బట్ మ్యాండేటరీగా థియేటర్లో చెక్ చేస్తారు. మన ఏజ్ కన్నా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఇయర్స్ అయితే కంపల్సరీగా టికెట్ అనేది తీసుకోవాలి. సో అక్కడ కూడా మనకు తెలియకుండానే కండిషన్ జరిగింది. దాంతోపాటు ఈ ప్రాసెస్ అనేది చెక్ చేసే ప్రాసెస్ ప్రతి ఒక్కరికి సినిమా హాల్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళందరికి కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. సో అక్కడ కూడా మనం తెలియకుండానే కండిషన్స్ వాడుతుంటాం. దాంతోపాటు ఆ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉంటాం. ఇవి అన్నీ కూడా మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్కి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. సో మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్లో 3 టైప్స్ ఉన్నాయి. కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి కండిషనల్, సెకండ్ వచ్చేసి లూప్స్, థర్డ్ వచ్చేసి బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. ఓకే, సో మనం వన్ బై వన్ డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ అయితే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి? సో మనం కండిషన్ బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు. చూసాం కదా, మనం కండిషన్ని ఫామ్ చేసుకొని అంటే కండిషన్ పెట్టుకొని మనం డెసిషన్ తీసుకున్నాం. సో దీస్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ హెల్ప్ఫుల్ టు టేక్ ద డెసిషన్. ఓకే, సో ఇవి డెసిషన్ స్టేట్మెంట్స్ లాగా ఉపయోగపడతాయి. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్నే కొంతమంది డెసిషన్ స్టేట్మెంట్స్ అంటాం. సో మనం ఎప్పుడైతే ఒక కండిషన్ పెడుతున్నామో దాని ద్వారా మనం వీఆర్ టేకింగ్ ద డెసిషన్. కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ యూస్ టు టేక్ ది ఓకే 1 సెకండ్. కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ యూస్ టు conditional statements are used to take the decisions. So you can use conditional statements to take the decisions. సో దీనివల్ల మనకి ఏమైంది, సో దానివల్ల మనకి కొన్నిసార్లు టైము, ఎఫర్టు, మనీ ఇవన్నీ కూడా సేవ్ అవుతాయి. సో మనకి పైథాన్లో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ వచ్చేసి మనకి కండిషనల్ స్టేట్మెంట్స్లో సింపుల్ ఇఫ్, తర్వాత ఇఫ్ ఎల్స్, తర్వాత నెస్టెడ్ ఇఫ్,
తర్వాత నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, లాస్ట్ వచ్చేసి ఇఫ్, ఎల్ఇఫ్, లాడర్. సో ఇలా మనకి 5 కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి పైథాన్. సో వీటన్నిటికి కూడా డిఫరెంట్ యూస్ కేసెస్ ఉన్నాయి. మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్, ఆ సింటాక్స్ అన్ని డీటెయిల్గా చూపిస్తాను. చూడబోయే ముందు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సపోజ్ మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు. మీరు డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఎక్కడో చాట యూ ఎన్కౌంటర్ ది ట్రాఫిక్ సిగ్నల్, రైట్? రైట్. సో వాట్ we do when we encounter the traffic signal, if signal light, especially the signal light color equal to green, then we move, we don't stop. If signal light color equal to orange, we prepare to stop. Then if signal light color equal to red, we have to stop it. చూడండి, రియల్ టైంలో కూడా మనకు తెలియకుండానే వీఆర్ టేకింగ్ ద డెసిషన్ బేస్డ్ ఆన్ ది సమ్ కండిషన్స్. రియల్ టైంలో ఇదే కదా, మీరు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఎక్కడో చాట ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది, మీకు ఆల్రెడీ గ్రీన్ చూపిస్తుంటే యూ విల్ కంటిన్యూ టు మూవ్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఆరెంజ్ యూ ప్రిపేర్ టు స్టాప్, ఇఫ్ ఇట్ ఈస్ రెడ్ యూ హ్యావ్ టు స్టాప్, రైట్? సో ఇది ఫాలో అయితే మీకు మంచి యూజే. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ ఫాలో, ఈవెన్ రెడ్ పడ్డా కానీ నేను ముందుకు వెళ్తానంటే ఎవడో కూడా వచ్చి ఇటు చేస్తాడు, మీరు బకెట్ తగ్గుతారు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి లైఫ్ రిస్క్, రైట్? ఓకే. సో మనకి రియల్ టైంలో ఇవి ఎంత బాగా ఉపయోగపడతాయో, మనం రియల్ టైం అప్లికేషన్స్ తీసుకొనే ప్రోగ్రామ్లు ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా అంతే ఇంపార్టెంటు. సో సేమ్ ఇదే, ఇన్ కేస్ మీరు ట్రాఫిక్ సిగ్నల్ రాయాలన్నా ఏదన్నా లాజిక్ ఇలానే రాస్తాము. సో మీరు ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇన్ రియల్ టైమ్, యూ మే లూజ్ యువర్ లైఫ్ ఆల్సో. రెడ్ పడినప్పుడు వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు హిట్ చేస్తారు. ఓకే, సో దట్ మచ్ ఇంపార్టెన్స్ ఈస్ దేర్. సో బేస్డ్ ఆన్ ది కండిషన్ యూ టేక్ మెనీ యాక్షన్స్ ఆర్ యూ మే టేక్ మెనీ డెసిషన్స్. So that's why in real time how it is important, even in the programming language also, it is pretty much important. Are you clear? Any questions still here? So I'll move on. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే కండిషనల్ స్టేట్మెంట్స్లో ఉన్న ఇఫ్ గురించి చూద్దాం. దీన్నే ఇఫ్ కండిషన్ అంటారు కొంతమంది, కొంతమంది ఇఫ్ స్టేట్మెంట్ అని కూడా అంటారు. సో మీకు ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఎలా ఉపయోగపడింది అంటే, మీకు కింద చెప్పా కదా. సో మీరు దీన్ని 2 రకాలుగా ఇంటర్ప్రెట్ చేయొచ్చు. సో మీకు ఆల్రెడీ మీకు మిల్క్ ఆర్డర్ రన్ అవుతా ఉందనుకోండి, మీరు ఒక కండిషన్ ఫామ్ చేసుకోవచ్చు. ఏంది? ఇఫ్ మిల్క్ ఈస్ అవైలబుల్. మీకు మిల్క్ అవైలబుల్ ఉంటే ఇంట్లో చూసుకొని ఈ కండిషన్ చేసుకొని దెన్ యూ కెన్ క్యాన్సిల్ ది ఆర్డర్. ఇలా ఒక రకంగా రాయొచ్చు. దాంతో ఇలా వద్దు, నాకు కొన్నిసార్లు నేను మర్చిపోతాను మిల్క్ చూసుకోవటం, స్టేటస్ రాంగ్ ఇస్తే నాకు రాంగ్ జరుగుతుంది అన్నప్పుడు మీరు ఇంకో పని చేసుకోవచ్చు. సో మీరు మిల్క్ స్టేటస్ క్లియర్గా చెక్ చేసుకోండి. ఇఫ్ మిల్క్ ఈజ్ నాట్ అవైలబుల్, మిల్క్ లేకపోతేనే వి ఆర్డర్ ఇన్ ది యాప్. సో అదర్వైజ్ వి కంటిన్యూ విత్ ద టాస్క్. సో ఇక్కడ సింపుల్ ఇఫ్, ఇంకొక యాక్షన్ ఏమి ఉండదు. మీకు మిల్క్ లేకపోతే నేను ఆర్డర్ ఇస్తాను అంతే, దట్స్ ఇట్. ఈవెన్ అదర్ కేస్ ఇఫ్ యూ టేక్, ఇఫ్ మిల్క్ ఈజ్ అవైలబుల్ ఐ విల్ క్యాన్సిల్ ద ఆర్డర్, అదర్వైజ్ ఇట్ విల్ రన్ వాట్ ఎవర్ ఈస్ దే, ఇట్ విల్ కంటిన్యూ టు రన్. సో we కంటిన్యూ విత్ ది అదర్ టాస్క్. సో ఇది సింపుల్ ఇఫ్కి ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఒకటే ఉంటుంది, ఆ కండిషన్ ట్రూ అయితే అది జరిగింది, లేకపోతే ఇంకేం ఉండదు, నార్మల్ సెట్ ఆఫ్ కండిషన్సే ఉంటాయి. సో నాకు మిల్క్ లేకపోతే ఆర్డర్ ఇస్తా, అదర్వైజ్ ఐ విల్ కంటిన్యూ విత్ ద రిమైనింగ్ టాస్క్, కరెక్ట్? సో దిస్ ఇస్ ది సింపుల్ ఇఫ్. సో నా మీకు ఏం చూపిస్తానంటే ఇఫ్ యొక్క సింటాక్స్, ఇఫ్ కండిషన్ యొక్క సింటాక్స్.
సింటాక్స్ వచ్చేసి ఇఫ్ అనేది కీవర్డ్, దీని తర్వాత స్పేస్ ఇచ్చి మనం కండిషన్ రాస్తాం. కండిషన్ ఇచ్చి ఇక్కడ కోలను స్పేసెస్. సో మనకి బ్లాక్ ఆఫ్ కోడ్ స్టార్ట్ అయినప్పుడు కోలను స్పేసెస్ అనేవి బ్లాక్ ఆఫ్ కోడ్ వాడుకుంటామని ఇంతకుముందే చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మినిమం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. సో మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు మ్యాక్సిమం. ఓకే, యూ కెన్ రైట్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్, బట్ మినిమం ఒక స్టేట్మెంట్ అయితే ఉండాలి. సో ఇది ఇఫ్ కండిషన్ యొక్క సింటాక్స్. సో ఇఫ్ స్టేట్మెంట్ ఇఫ్ కండిషన్ యొక్క ఫ్లో చార్ట్ చూద్దాం. ఇది స్టార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఇక్కడ మధ్యలో మీరు ఎన్ని సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు. సో ఇది మీరు ఫస్ట్ ఇఫ్ కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే దాంట్లో ఉన్న ఆ ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దాని తర్వాత ఎనీవే దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వస్తాం. అదే ఈ కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఈ ఇఫ్ కండిషన్ ఈ ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అందుకే కంట్రోల్ అనేది డైరెక్ట్గా నెక్స్ట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసిద్ది, తర్వాత స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి ఎండ్ చేసిద్ది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు ఇఫ్ కండిషన్ ట్రూ కానీ ఫాల్స్ కానివ్వండి, కంపల్సరిగా ఈ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఆ ఇఫ్ కండిషన్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అనేవి కంపల్సరిగా ఎగ్జిక్యూట్ అవుతాయి. మనకి ట్రూ అయితేనేమో ఆ ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఈ ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. బట్ ఇవి మాత్రం మీకు ట్రూత్ అంటే ఇఫ్ కండిషన్లో ట్రూ ఫాల్స్ సంబంధం లేకుండా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది మనకి ఇఫ్ కండిషన్ యొక్క ఫ్లో చార్ట్. సో కండిషన్ ట్రూ అయితే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయితే ఇఫ్లో ఉంది. ఓకే, ఫాల్స్ అయితే అవి ఎగ్జిక్యూట్ అవ్వవు, తర్వాత ఉన్న లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎనీవే ట్రూ అయినా దాని తర్వాత ఉన్న లైన్స్ ఆఫ్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ బ్లాక్తో పాటు ఇఫ్ కండిషన్లో ఉన్న కోడ్తో పాటు తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఎనీవే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది మనకి ఇఫ్ యొక్క ఫ్లో చార్టు. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక ప్రోగ్రామ్ తీసుకొని రాద్దాం. ఓకే, సో మనకేంది, మనం అనుకున్న ప్రోగ్రామే, రైట్ అ ప్రోగ్రామ్ టు ఆర్డర్ ఏ మిల్క్ బేస్డ్ ఆన్ ది మిల్క్ అవైలబిలిటీ. సో ఇప్పుడు మనం కండిషన్ ఫామ్ చేయాలంటే ఎవరో ఒకరిని ఇన్పుట్ అడగాలి కదా, మిల్క్ ఉన్నాయో లేదని ఎవడో ఒకరిని ఎంటర్ చేస్తేనే మనకు తెలిసేది. సో దానికి మిల్క్ అవైలబిలిటీ స్టేటస్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో యూజర్ని అడుగుదాం, ఇఫ్ ఎంటర్ ఎస్ ఇఫ్ మిల్క్ ఈస్ అవైలబుల్, నో అదర్వైజ్. ఓకే, సో అడుగుతున్నాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నార్మల్ కేసు అంటే డైలీ మనం మిల్క్ ఉన్నాయో చూసి, లేకపోతే ఆర్డర్ పెట్టుకున్నాం. నేను క్యాన్సిల్ చేసేది రాయట్లేదు, ఇది రాస్తున్నా. అది కూడా కావాలనుకుంటే మీరు రాసుకోండి. సో ఇప్పుడు ఎలా రాస్తాము, ఇఫ్ అనేదేమో కీవర్డ్, అందుకే మనకి సింటాక్స్ హైలైట్ అయింది. ఇక్కడ కండిషన్ పెట్టుకుంటాం. ఇక్కడ ఏంటిది, ఈ మిల్క్ అనేది అవైలబుల్ ఉంటే, ఇఫ్ ఎస్ then I no need to order. If no only, I need to order, right? That is the condition we are making. So that is the condition we are making. సో ఇక్కడ మీరు కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ కేస్ సెన్సిటివ్ కాబట్టి క్లియర్గా ఇక్కడ ఎన్ఓ అని నో ఇస్తేనే వర్క్ అయ్యింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు లోవర్ కేసులో ఇస్తే ఫెయిల్ అయింది. సో అలానే అవ్వాలి. సో ఇప్పుడు మీకు మిల్క్ అవైలబుల్ స్టేటస్ అనేది నో అయితే దెన్ ఆర్డర్ ది మిల్క్ ఇన్ ది యాప్. ఓకే, ఫైన్, డన్. ఇంకా మిల్క్ లేకపోతే మనం ఆర్డర్ చేస్తాం. ఇంకా అదే ఒకే స్టేట్మెంట్, ఇంకా అదొక్క పనే మనం చేయాలి. సో తర్వాత జస్ట్ నేను ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని రాస్తాను. ఓకే, సో మనకి సింపుల్ ప్రోగ్రామ్. మనం యూజర్ని అడుగుతున్నాం మీ దగ్గర మిల్క్ ఉన్నాయా లేదని, లేకపోతే ఆర్డర్ చేస్తాం, ఉంటే మనం ఏం చేయాల్సిన పని లేదు, తర్వాత ఉన్న పనులు కంటిన్యూ చేయటమే. ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ బదులు ఐ కెన్ ఆల్సో సే యూ కంటిన్యూ విత్ అదర్ యాక్టివిటీస్. ఈవెన్ మిల్క్ లేకపోతే ఇది ఆర్డర్ చేసి తర్వాత ఉన్న యాక్టివిటీస్ని అయితే కంటిన్యూ చేస్తాడు. ఇప్పుడు చూడండి క్లియర్గా,
సో మనకి మిల్క్ అవైలబుల్ ఉందని ఇస్తున్నా. సో ఇప్పుడు ఏమైంది, ఆర్డర్ చేయాల్సిన పని లేదు. సో డైరెక్ట్గా ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి మనకు ప్రింట్ అవ్వాల. సో మిగతా యాక్టివిటీస్ కంటిన్యూ చేసుకుంటాడు. అదే నాకు లేవు అన్నాను అనుకోండి, ఇప్పుడు చూడండి నో అని ఇస్తాను. ఇప్పుడు లేదు కాబట్టి మనకు ఆర్డర్ అయింది. సో ఈ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఇందాక ఫాల్స్ అయింది కాబట్టి ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాల. సో ట్రూ అయిన తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ కూడా ఇఫ్ బ్లాక్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఎనీవే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో మనకి పైథాన్ ఎప్పుడైతే దీని తర్వాత ఉన్న ఫస్ట్ అన్ఇండెంటెడ్ కోడ్ చూసిద్దో అప్పుడు ఇది ఇఫ్లో కోడ్ కాదని దానికి అర్థమైపోయింది. సో ఇది నార్మల్గా ఇఫ్ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇలా మనకి ఇఫ్ కండిషన్ అనేది రియల్ టైంలో వర్క్ అయింది. మీరు ఏం చేస్తారంటే ఇండియాలో ఓట్ చేయాలంటే యూ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇయర్స్. సో మీరేం ప్రోగ్రామ్ రాస్తారంటే ఏజ్ ఇన్పుట్గా తీసుకోండి. మీరు ఏం చేయాలంటే ఇఫ్ యువర్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 దెన్ యు ఆర్ అలౌడ్ టు ఓట్ అండ్ ప్లీజ్ గో అండ్ ఓట్ అని ఏదో ఒక స్టేట్మెంట్ రాయండి. అదర్వైజ్ యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్. ఓకే, ఆ ప్రోగ్రామ్ రాయండి, నేను కూడా ఇస్తాను. మొన్న చెప్పిన పీపీటీ కూడా షేర్ చేస్తాను, ప్రెసిడెన్స్ది, ఆపరేటర్ ప్రెసిడెన్స్. ఓకే, సో ఇది ఈ రోజుకి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో మొత్తం కనెక్టింగ్ గానే ఉన్నాయా ఎగ్జాంపుల్స్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో I'll stay back for a minute. If you have any questions, you ask me. Otherwise, we can leave for the day. Again, class will be on next Monday. So that's all. We'll see you on Monday. Thank you.